విజ్ఞాన్ గారు, దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా మూవీ రివ్యూ ఎట్లా ఉంది ఏంటి సార్? కాంతా సినిమా గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే తమిళ మాతృక కాబట్టి పెద్దగా పరిచయం లేదు. సడన్గా తెలుగులో టైటిల్ చూసి దుల్కర్ సల్మాన్ని చూసేసరికి ఒక ఇంట్రెస్ట్. ఇప్పుడు సీతారామం నుంచి మనోడే అయిపోయాడు, తెలుగోడే అయిపోయాడు. మన హీరోలతో పాటు అతన్ని కూడా మనం ఓన్ చేసుకుంటున్నాం. కాబట్టి దుల్కర్ సల్మాన్ మంచి సినిమాతో వస్తున్నాడు. ఎవరున్నారా అని చూస్తే భాగ్యశ్రీ బోర్సే. ఈ మధ్య అమ్మాయికి అవకాశాలు బాగానే వస్తున్నాయి అనుకున్నాం. ఇంకా మిగతా వాళ్ళందరూ తెలిసిన పరిచయం ఉన్న నటులే. మెల్లిగా ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూస్తే దాంట్లో ఉన్న లోతు, బరువు అన్నీ అర్థమైపోయినాయి. అరే ఎంత ఖర్చు పెట్టి తీసారా, అంత ఆర్ట్ వర్క్ ఉందేంటి, అంత ఇది ఉందేంటి, ఆ గెటప్స్ ఏంటి, వాట్ ఈస్ దిస్ అని ఒక ఇది పడింది. అదే క్యూరియాసిటీతో సినిమా రిలీజ్ వరకు ఎదురు చూశారు. ఏ టాక్ లేకుండా వచ్చింది, ఏ బజ్ లేకుండా వచ్చిందిలే. బట్ ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుంటాం, కథ మాట్లాడదాం. ఇది టీవీకే త్యాగరాజన్ గారి బయోపిక్ అని అనుకుంటే అంటే బయోపిక్, ఇది కల్పిత పాత్రలతో తీసిన కథ అని చెప్పినప్పటికీ ఆయన బతుకున్నప్పుడు జరిగిన పరిణామాలకు ఒక ట్రెండ్ అటాచ్ చేశారు అంతే. ఒక పెద్ద డైరెక్టరు, ఇది 1950s మాట్లాడేది. అంటే మన ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారి తరానికి ముందు, మహానటి తరానికి ముందు. అప్పటి కళాకారులు మనకు ఎక్కువ తెలియదు బేసికలీ. ఆ రోజుల్లో ఈయన త్యాగరాజన్ గారు మంచి హీరో. అయ్యా అనే డైరెక్టర్ పాత్రలో సముద్రకని నటించాడు. ఒక సినిమా అనుకున్నారనమాట, శాంత అని. ఆయన అయ్యా అనే డైరెక్టర్ వాళ్ళ మదర్ నేపథ్యంలో ఆ కథను అనుకొని రాసుకున్నాడు. అది ఈ హీరోని పెట్టి మామూలుగా కొంచెం తీస్తే ఎందుకో సినిమా ఆగిపోయింది. ఆఫ్టర్ 8 years మళ్ళీ దీన్ని ప్రారంభించవచ్చు అనుకునే ఆలోచన వచ్చింది. కానీ అప్పటికి ఏంటంటే ఆ హీరో పెద్ద స్టార్ హీరో అయిపోయాడు. అంటే మొత్తం అన్ని లెక్కలన్నీ మారిపోయాయి. ఈ డైరెక్టర్ వద్దు, అంతా నేనే చూసుకుంటా, ఇప్పుడు నా స్టేటస్ వేరు, నా ఇది వేరు ఉంటుంది ఇక వాళ్ళకి కూడా అని కథలో ఏళ్ళు పెట్టేసి దాన్ని శాంతని కాంత అని మార్చి క్లైమాక్స్ ఇట్లుంటుంది, ఇంటర్వెల్ ఇట్లుంటుంది అని చెప్పి డైరెక్టర్ ఏదో జస్ట్ ఇట్లా కూర్చుంటాడు అంతే, మిగతాదంతా ఈయన నడిపిస్తూ ఉంటాడు. అలా వాళ్ళకి ఈగో క్లాషెస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకు కనిపిస్తాయి. హీరోకి డైరెక్టర్ మధ్యలో నలిగిపోయే పాత్రలో హీరోయిన్ ఆవిడ కుమారి అనే ఒక మంచి క్యారెక్టర్లో తను కూడా షీ డిడ్ వెల్, గుడ్ పర్ఫార్మెన్స్. ఆ తర్వాత మిగతా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే అందరూ ఇప్పుడు ఈ కథ ఇట్లా వెళ్ళిపోతున్న టైంలో ఈ షూటింగ్ ఇంకా లాస్ట్ ఒక్క సీన్ చేస్తే సినిమా అయిపోతుంది. ఆ రోజే కరెక్ట్గా వీళ్ళిద్దరు ఇంకా పెద్ద గొడవ అవుతుంది. ఇక వెళ్ళిపోతారు ఎటోళ్ళట్టు. అదే రోజు ఏమవుతుంది అనుకోకుండా అక్కడ ఒక హత్య జరుగుద్ది. ఎవరి మీద వేయలేరు, నువ్వు అనే టైంలో ఇన్వెస్టిగేట్ చేయడానికి రానా క్యారెక్టర్ వస్తుంది. అక్కడ నుంచి ఇంట్రెస్ట్ మొదలవుతుంది సినిమా పైన. అసలు ఈ హత్య ఎవరు చేశారు, ఏమైంది, ఆ క్యారెక్టర్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఇట్లాంటి సినిమా నేపథ్యంలో వచ్చిన సినిమాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి. కానీ ఇది సంథింగ్ డిఫరెంట్. మహానటిలో కూడా మనం కొన్ని సన్నివేశాలు చూసినప్పటికీ ఇది ఇంకా డిఫరెంట్. ఆ రోజుల్లో అంటే ఇంత పెద్ద పెద్ద కెమెరాలు, పెద్ద పెద్ద లైట్లు, అసలు కంప్యూటర్లు కూడా లేవు, తెలియదు. అట్లా ఆ రోజులు ఎడిటింగ్ ఎట్లా చేస్తారో, ఏం చేస్తారో అనే రోజులు అవి. అలాంటి రోజుల్లో ఇంత పెద్ద సినిమా అంటే నిజంగా ఇది జరిగింది అని మనల్ని ఆ లోకానికి తీసుకెళ్ళిపోతుంది. స్టార్ట్ అయిన 5-10 నిమిషాలకే మనం అందులోకి వెళ్ళిపోతాం, పాత్రలో లీనమైపోతాం, కొత్త ప్రపంచంలో చూసి వస్తాం. సినిమా చూసి ఇంటికి వచ్చే వరకు నేను వెంటాడుతూ ఉంటుంది విత్ బీజిఎం అండ్ అన్నీ కూడా. అసలు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్, ప్రొడక్షన్ వాల్యూస్. రానా నిర్మాత దీనికి, రానా ప్లస్ దుల్కర్ సల్మాన్ ఇద్దరు నిర్మాతలే. తర్వాత ప్రవీణ్ పొట్లూరి గారు ఎవరో ఉన్నారు, వీళ్ళిద్దరూ నిర్మాతలు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, భారీతనం కనబడుతుంది. ఎన్ని కోట్లు, 50-60 కోట్లు పెట్టారేమో అని. ఆ రోజుల్లో స్టూడియోస్ ఎలా ఉంటాయి, సెట్స్ ఎలా ఉంటాయి, అన్ని ఆర్ట్ వర్క్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. రెట్రో అంటే దుల్కరే గుర్తొస్తాడు అందరికీ. ఒకప్పుడు హీరోలను చూపించాలంటే ఈయనకు ఆ గెటప్ వేయడం, ఈయన కూడా దానికి న్యాయం చేస్తాడు అనుకో. బట్ గుడ్ సినిమా అయితే బ్యూటిఫుల్ పీస్, అది మంచి దృశ్య కావ్యం అని చెప్పుకోవచ్చు.